అధికారులు, సేల్స్ డిపార్ట్మెంట్ కన్వీనర్లు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు వీరందరితో రాజమహేంద్రవరంలో ఈ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దయచేసి అందరూ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకున్నా. సాధారణంగా జాతీయ కార్యవర్గం వెనువెంటనే ఒక వారం రోజుల్లో మనం మన రాష్ట్ర స్థాయిలో కార్యవర్గం నిర్వహించుకోవడం, అదేవిధంగా జిల్లా స్థాయి మండల స్థాయిలో కూడా మనం ఈ సమావేశాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాలన. అయితే ఈసారి ఎన్నికలైన తర్వాత నెల దాటింది, కానీ పైన కేంద్రంలో ఇంకా కార్యవర్గ సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం, మీరు రాష్ట్ర స్థాయిలో ఈ విస్తృత కార్యవర్గ సమావేశాలు అంటే సాధారణంగా మనకి కార్యవర్గ సమావేశం అంటే మండలాధ్యక్షులు రారు, కానీ ఈసారి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించమని చెప్పి పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగానే ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ నిజంగా ఈ సమావేశాన్ని చూస్తున్నప్పుడు కన్నుల పండుగగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద సంఖ్యలో దగ్గర 2,500 మంది కార్యకర్తలతో పదవి బాధ్యతలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి ఈ సమావేశానికి రావడం, ఈ సమావేశంలో పాల్గొనడం, వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం ఇచ్చేటువంటి ఆదేశాన్ని, మార్గనిర్దేశకత్వాన్ని అర్థం చేసుకోవడం, ఆ తర్వాత కిందకు వెళ్ళి దాన్ని ఆచరణలో పెట్టవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నటువంటి సందర్భంలో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం అనేది మీ అందరికీ మొట్టమొదటిగా నేను స్వాగతం పలుకుతూ మీ అందరికీ అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మనందరికీ తెలుసు, మంచి వాతావరణం ఇవాళ దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఉంది. ఆ సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ మన కార్యవర్గ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముందుగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో, వైవిధ్యానికి మారుపేరైనటువంటి భారతదేశంలో సమర్థవంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి సందర్భంలో ఇంత అద్భుతంగా దేశంలో ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్కి మనం అందరం కూడా శుభాభినందనలు తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు, లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ పార్షియల్గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని, లేదా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని, లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని, లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారిని బదిలీ చేశారని, ఇటువంటి నెపన్ని సాధారణంగా మనం ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం, ఆత్మస్థైర్యం రాజకీయ నాయకుడికి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ అద్భుతమైనటువంటి విజయం కేవలం దేశం స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో, ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తు
వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ద్వారా కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. अधिवेशन का स्वरूप दिख रहा है। मित्रों, क्या स्वागत, क्या ट्रांसलेशन जरूरत है? ये अनुवाद के लिए खड़े। यू नीड ट्रांसलेशन। नतीजों की गूंज पूरे देश भर में है। पूरे देश भर में आंध्र प्रदेश के कार्यकर्ताओं की लोग तारीफ कर रहे हैं। इसलिए ऐसे सभी कार्यकर्ताओं का मैं हार्दिक अभिनंदन और वंदन इस मंच के माध्यम से करता हूं। హలో, ఈరోజు నేను విశేషంగా చెప్పాలనుకున్న लगता है कि सबसे अधिक इतिहास में सबसे अधिक एमएलए और एमपी अगर जीते हैं तो इस चुनाव में जीते आंध्र प्रदेश के एरिया में। ऐसा सही है ना? నేను మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలోనే इसलिए जब मैं जो मंच पे हमारे बैठे हैं, जो नए जीते हुए सांसद हो, नए जीते हुए एमएलए हो, जिनका मैं नाम बोलूंगा, अभी स्वागत तो बाद में होगा, लेकिन डायस में बैठे हुए लोगों का नाम बोलूंगा तो आप तालियां बजाइएगा और लगातार बजाइएगा। हमारे मंच पे बैठे हुए यहाँ के एसएससी अध्यक्ष, पूर्व में महामंत्री और अभी सांसद आदरणीय पुरंदर सिंह देवी जी, ताली बजाते रहो भाई, उसी के साथ साथ चलता रहेगा। अभी नए हमारे यहां से जीते सांसद नरसापुरम से, और उसी के साथ साथ सांसद बनने के साथ ही भारत सरकार ने मंत्री, मोदी जी ने मंत्री बनाए, इनके लिए भी तालियां बजती रहनी चाहिए। మాలయేశ్వరులు కలిపి నూతనంగా తూర్పుగోదావరి జిల్లా మన పార్టీ పరంగా రాజమండ్రి జిల్లాగా నూతన పేరుగా మారడం జరిగింది. ఈ యొక్క రాజమండ్రికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి చాలా బలమైన నియోజకవర్గం. గతంలోనే 1998లో ఏ పార్టీలతో కూడా ఏ విధమైన పొత్తు లేకుండా 1998లో ఇక్కడ సుమారు 10,000 మెజార్టీతో పార్లమెంట్ సభ్యులు నెగ్గడం జరిగింది. అలాగే 1998 వచ్చేటప్పటికి మళ్ళీ మనం తెలుగుదేశంతో మిత్రపక్షంగా కొనసాగుతూ ఇక్కడ మరొకసారి రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ నెగ్గడం జరిగింది. ఇక్కడ ఈ రాజమండ్రి పార్లమెంట్ కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కూడా రావడం జరిగింది. రాజమండ్రిలో 2014లో రాజమండ్రి సిటీలో భారతీయ జనతా పార్టీ నుంచి పొత్తులో భాగంగా తీసుకుని మనం ఇక్కడ నండూరి వెంకటరమణ గారి పేరు మీద స్టార్ట్ చేసేటువంటి ఫస్ట్ టోర్నమెంటు, ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దయచేసి అందరూ కూడా వారి ఆత్మశాంతి కోసం మనందరి తరపున ఒక 2 నిమిషాలు మౌనం చేసిన తర్వాత, పాటించిన తర్వాత మిగతా కార్యక్రమం కొనసాగిద్దాం. ప్లీజ్ టేక్. రోహిత అర్చక క్రికెట్ లీగ్ అది కీర్తిశేషులు నండూరి వెంకటరమణ గారి యొక్క జ్ఞాపకార్థం మరి ఆయన మీద అభిమానంతో ఈ కార్యక్రమం అందరూ కూడా చేయడం జరుగుతూ ఉంది. మంచి వ్యక్తి, స్నేహశీలి, ఎవరినైనా సరే ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభిమానించదగ్గ వ్యక్తి. మరి అంతమంది యొక్క ప్రేమని పొందారు కాబట్టేమో దేవుడికి ఏర్చొచ్చి తీసుకెళ్ళిపోయారని అనుకోవాలి. తప్పకుండా అందరూ కూడా అదే భావంలో, అంటే ఎవరితో కూడా వైరం ఉండదు, ఎక్కడ కూడా వైరం ఉండదు. అందరితోటి ఆప్యాయంగా పలకరించుకుంటూ పోవడం, పార్టీలకు అతీతంగా పనిచేయడం అన్నది ఆయన యొక్క నైజం. మరి వారి కుటుంబం కూడా అంతా కూడా మాతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అవ్వడం అన్నీ కూడా
దగ్గరుండి చూస్తూ ఉన్నాం. మరి ఆయన జ్ఞాపకార్థంగా పెట్టడం, వారి సోదరులు కూడా ఇక్కడ ఉండడం, వారి కుటుంబం ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకటి ఉంటానని కూడా తెలియజేస్తూ, టోర్నమెంట్ బాగా నిర్వహించాలని, ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా జరగాలని చెప్పి కూడా ఆశిస్తాం. నమస్తే. క్రికెట్ లీగ్ ప్రారంభించబడింది. అయితే ఇది గత పుష్కరంగా ఈ యొక్క లీగ్ని కండక్ట్ చేస్తున్నారు పురోహితులు PCL. దీన్ని ఈరోజు మనం నండూరి వెంకటరమణ గారు, కేబుల్ రమణమాయ గారి స్మారకంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఆటల ఆటలోనూ మా తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ క్రికెట్ టోర్నమెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ యువకులందరినీ ఒక చోట చేర్చి కలిసి ప్రతి ఏ ఊరు వెళ్ళినా గ్రామాలకి అక్కడ మన వాళ్ళు ఒకరు ఉన్నారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కావాలి అంటే దీనికి ఏదో ఒక కార్యక్రమం ముందుకు వెళ్ళాలి. ఆ కార్యక్రమంతో దీన్ని స్టార్ట్ చేసి మన వాళ్ళు ఎప్పుడు ఏ ఊరు ఎక్కడికి వెళ్ళినా సరే మన క్రికెట్ టోర్నమెంట్ మనుషులు అక్కడ ఉన్నారు, మనకి ఏం కావాలన్నా అక్కడ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. 12 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి. ఈ కార్యక్రమం ఆయన చనిపోయిన తర్వాత కొద్దిగా లేట్ అయింది, కారణం ఇక్కడతో ఆగిపోయిందేమో అనుకున్నాం. కానీ ఆయన శిష్యులైనటువంటి ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం ఈ అర్చక, ఈ పురోహిత సంఘం యువకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని టేక్ ఓవర్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, మా కుటుంబం తరపున. ఎందుకంటే తమ్ముడు స్టార్ట్ చేసిన కార్యక్రమం ఆగిపోకుండా దీన్ని ఇలాగా కొనసాగించడం అనేది కాదు. దీనికి చాలామంది ప్రముఖులు, మన నిమిష్ కవి గారు, ఆదిత్య శ్రీనివాస్ గారు, ఇలా రాజమండ్రిలో ఉండడం చాలామంది ప్రముఖులందరూ కూడా ప్రోత్సహించి, భాస్కరరామ్ గారు, అలాగే బ్రాహ్మణ సంఘం తరపున భాస్కరరామ్ గారు, ఇంకా చాలామంది బ్రాహ్మణులు, పెద్ద వాళ్ళందరూ, డాక్టర్లు, ఇలా అందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతమంది బ్రాహ్మణులు పాల్గొని ఈ కార్యక్రమం చేసే కార్యక్రమానికి రాజకీయ నాయకులు అందరూ కూడా పూర్తి మద్దతు తెలిపి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగా మొత్తం అన్ని పార్టీల రాజకీయ నాయకులకు కూడా ఈ క్రికెట్ లీగ్, క్రికెట్ లీగ్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. మద్దతు ఇస్తూ పురోహితుల్లో పూర్వం నుంచి ఆడేవాళ్ళు పెద్ద వయసు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు, అలాగే ఈ యొక్క లీగ్ని కాంటాక్ట్ చేస్తూ దాంట్లో భాగస్వామ్యం చెందుతూ ఎక్కడ ఏ ఊర్లో వీలైతే ఆ ఊర్లో లీగ్ని ప్రోత్సహించుకుంటూ ఎక్కడ కూడా పురోహితులు కూడా దేంట్లోనూ కూడా తగ్గరని చెప్పి ఉద్దేశంతో ఈ లీగ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు దీనికి సహకారం చేసినటువంటి, నా పేరు ప్రసాద్. ఇది రాజమండ్రి తరపున పురోహితులకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అండి. ఇది యాక్చువల్గా 2012లో ప్రథమంగా ఇక్కడే స్టార్ట్ చేశారు. దేశం మొత్తం మీద ఫస్ట్ టైం పురోహితులకి ప్రత్యేకంగా టోర్నమెంట్ అనే ఒక అంశాన్ని ఇక్కడే మొదలుపెట్టాం. CGTM కాలేజీలో స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అప్పుడు స్టార్ట్ చేసాం. ఇప్పుడు వారి పేరు మీద 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరుగుతోందండి. ఇది మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి 16 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది పూర్తిగా ఇన్విటేషన్ టోర్నమెంట్ అండి. ఇది ఎవరి దగ్గర ఎంట్రీ ఫీజు తీసుకోవడం కానీ లేకపోతే ఇతరత్ర ఏమీ లేవు, ఓన్లీ ఫర్ క్రికెట్ పర్పస్ అంతేనండి. మొత్తం 16 టీములు అండి. ఇది లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఇది 16 టీముల నుంచి 8 టీములు తీసుకుంటాం క్వార్టర్ ఫైనల్స్, 8 నుంచి సెమీఫైనల్స్ తీసుకుంటాం 4, ఫైనల్కి 2 వస్తాయండి. ఇది ఒక 1 వీక్ పాటు జరుగుతుందండి. ఇది అందరం కలిపి రాజమండ్రిలో ఉన్న పురోహితులు అందరూ కలిసి సంఘటితంగా చేసేటువంటి ఏకైక గొప్ప కార్యక్రమం. మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నండూరి వెంకటరమణ గారి పేరు మీద ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతోంది. మొట్టమొదట ఇందాక మా స్నేహితులు చెప్పినట్లుగా 2012లో మొట్టమొదట రావణమాయ బ్రాహ్మణులందరూ ఒక తాటి మీదకి తీసుకురావాలి, అందరినీ సంఘటితం చేయాలి, ఒక చోటకి తీసుకుని వచ్చి అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావణమాయ లేకపోవడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రావణమాయ మళ్ళీ అందరినీ మన వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావాలి, మనం మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్ చేస్తున్నామని చెప్పేసి ప్రతిసారి రావణమాయ
అందుతోటి చెప్పడం, అందరూ కూడా రావణమాయి పేరు వచ్చాలని నించుంటే చాలు అన్నట్లుగా ఆయన వచ్చి ఎదరికి అలా అడుగు వేసేటప్పటికి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల నడిచి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా దిగ్విజయం చేయడం జరిగింది. ఇది 4వ టోర్నమెంట్. ఇది ప్రతిసారి కూడా 16, ఒకసారి 18, ఒకసారి 24 అలా వచ్చినా సరే రావడమాయి మొత్తం అందరినీ కూడా ఎవరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడాలి. దీనివల్ల కొన్ని రోజులు పెరిగినా సరే, కొంత ఇబ్బంది జరిగినా సరే రావడమాయి చాలా జాగ్రత్తగా దాన్ని కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఈసారి అలాగే 16 టీములు వచ్చాయి. 16 టీములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఒక త్రాటి మీద ఉండి చక్కగా ఈ రావణమాయి పేరుని నిలబెట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. కాళీపట్నం మణిగన్ నాగేంద్ర కుమార్ శర్మ. రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ లీగ్ జరుగుతుంది. స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి స్మారకంగా మేము దీన్ని చేస్తున్నాం. 2012లో మొట్టమొదటిగా దీన్ని ఆయన చేతుల మీద ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం ఆయన స్వర్గస్థులైనందువల్ల ఈసారి ఆయన లేకుండా మేము టోర్నమెంట్ జరపడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన ఆశీస్సులతో ఇది కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. మేమందరం కూడా అంటే రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులు అందరూ కూడా ఒక విధంగా ఒక చోట సంఘటితం అవ్వాలని చెప్పే తలంపుతో మొట్టమొదటిగా ఆయన ఇది ప్రారంభించడం జరిగింది. అంటే బ్రాహ్మణులు ఎందులోనూ కూడా తక్కువ కాదు, అన్నిటిలో కూడా పాలు పంచుకోగలరు. ఇలా అయినా సరే అందరూ ఒక చోటకి చేరతారనే ఒక మంచి ఉద్దేశంతో అందరినీ ఒక చోట కలపాలని మొట్టమొదటిగా ఇది ప్రారంభించండి. ఆయన యొక్క స్ఫూర్తితోనే ఈ సంవత్సరం కూడా దీన్ని ఆయన స్మారకంగా మేము ప్రారంభించాం. ఈ సంవత్సరం రాష్ట్రం నలుమూల నుంచి కూడా మొత్తం 16 జట్లు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. వీరందరూ కూడా అంటే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులందరూ కూడా ఒక చోట సంఘటితం అయ్యి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. బ్రాహ్మణుల యొక్క ఐక్యత ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందండి. అందుకని ఇక్కడ చాలామంది బ్రాహ్మణులు, వేద పండితులు, అర్చకులు, పురోహితులు అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇది దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దానితో పాటు అందరూ కూడా ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా పూర్తి చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బ్రాహ్మణ్. వార్డుల్లోకి ఇంకా ప్రజల దగ్గరికి తిరగడం మొదలుపెట్టాం. మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. వారి యొక్క అవసరాలు, అది రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇంక ఇతర ఏ సమస్యలు ఉన్నా వాటన్నిటిని కూడా నేరుగా వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలన్న కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు 1వ వార్డులో మొదలుపెట్టాం. అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. వెళ్తున్నాం, చెప్తా ఉన్నారు. రోడ్లు అంటున్నారు, డ్రైన్లు అంటున్నారు, ఇలాగ అనేకమైన సమస్యలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే గతంలో ప్రతిపాదించినవి కూడా చాలామంది కాంట్రాక్టర్లు ఆ పేమెంట్స్ విషయంలోని ఆలోచనలో పడి మొదలు పెట్టడానికి భయపడ్డారు. ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ పేమెంట్స్ అన్నింటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. గతంలో ఏంటంటే ఆ ప్రజాప్రతినిధికి కావాల్సిన వాళ్ళకి పేమెంట్స్ జరిగాయి. ఇప్పుడు అది కాదు విధానం. వర్క్ అయ్యే కొద్దీ ఎవరికి వర్క్ కంప్లీట్ చేస్తారో, కంప్లీషన్ అయిందో పేమెంటే. ఒకరు చెప్పి చేయించే పరిస్థితులు అక్కడెక్కడా ఉండవు. అటు వారు కూడా ముందుకు రమ్మని చెప్పి కోరుతూ ఉన్నాం. వచ్చేది పుష్కరాలు కాబట్టి అందరి యొక్క సహకారం కావాలి. అందరి యొక్క సహకారంతో నగరంలో ఎక్కడా కూడా రోడ్లు, డ్రైన్లు కానీ ఇతర సమస్యలు లేని నగరం కింద తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమిగా మా తాలూకు ఆలోచన. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాలని స్వచ్ఛంగా ఉంచడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. గ్రామాలకు సంబంధించిన నిధులన్నీ కూడా పక్కదారి పెట్టిపోయినాయి. పరిశుభ్రం లేదు. అధ్వానమైన పరిస్థితిలో ఉన్నదాన్ని సరిదిద్దడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బందిని కలిపి ఉన్న నిధులను సమీకరించుకొని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. ఒకటి, తాగునీరు, మురుగునీరు సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం తీసుకున్నాం. టాప్ ప్రయారిటీలో వర్షాకాలం కనుక ముందు తాగునీరు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల పోయిన జల మిషన్ని మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి గోదావరి జలాలు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ కూడా అనుసంధానం చేయాలి. కొన్ని గ్రామాల్లో లింకేజ్ లేదు, డిశ్చార్జ్ ఏరియాలు లేకుండా ఉన్నాయి. వాటిని కూడా సరి చేయాల్సిన ఆలోచన ఉంది. దానికోసం ప్రయత్నం చేయమన్నాం. ఇవాళ అందరం కలిపి ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా శాటిలైట్ సిటీ, ఆదాయం తక్కువ, మధ్య తరగతి కింది తరగతి వాళ్ళు ఎక్కువ కనుక ఇక్కడ ఆదాయం తక్కువ, పంచాయతీకి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
దీని మీద దృష్టి సారిస్తున్నాం. ప్రత్యేక గ్రాంట్లు కూడా తెచ్చి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని ఏరియాలకి గోదావరి నీరు కూడా రావటం లేదు. ఆ గోదావరి స్కీమ్ కూడా తగ్గింది, విస్తీర్ణం పెరిగింది, జనాభా పెరిగారు, దాని కెపాసిటీ తగ్గిపోతుంది కనుక అదనపు స్కీమ్ కూడా శాంక్షన్ చేయించాం. త్వరలో దాన్ని కూడా మొదలుపెట్టి రాజానగరం మండలంలో కానీ, అదేవిధంగా రాజమండ్రి రూరల్ కానీ, కడియం మండలంలో బొమ్మూరు ద్వారా ఆ నీరు ఎక్కువగా ఇచ్చేదానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పెట్టి పాములు పురుగులు ఉంటున్నాయి. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. అందరికీ నోటీసులు ఇవ్వమన్నాం. తక్షణమే ఇవన్నీ క్లియర్ చేయండి, లేదా ఇల్లు కట్టండి, కట్టకపోతే క్లియర్ అన్నా చేయించి ఉంచమంటున్నాం. ఎవరి స్థలం వాళ్ళు, ఏదో ధర పెరిగిద్దని ఆపుకున్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు మీ ఏరియాల్లో మీకున్న ఫ్లాట్లను మీరు క్లియర్ చేయాల్సిందే. చేయకపోతే ఏమైంది, ఎంత చేసినా కూడా ఇవాళ చూసారు రోడ్డు పక్కన రోడ్డు అసలు కనపడని పరిస్థితి వచ్చింది. అనేక గ్రామాల్లో రోడ్లు కనపడని పరిస్థితి వచ్చింది. శానిటేషన్ లేదు, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో నడపల, మళ్ళీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అన్ని మనం నడిపే పరిస్థితికి వస్తూ ఉన్నాం. మంచినీటి పథకాలు నడిపే పథకానికి వస్తున్నాం. వాసు గారు అయితే ఉచితంగా అన్నారు. ఉచితంగా అంటే స్నానం చేయడానికి కూడా నీళ్ళు అడుగుతారని భయం ఉంది నాకు. ఎంతో కొంత లిమిటేషన్ పెట్టకపోతే సమస్య వస్తుంది. అయినా అన్ని ప్లాంట్లు 32 ప్లాంట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో మేము పెట్టించినాయి. అవన్నీ మళ్ళీ రన్నింగ్లోకి తెచ్చి శుద్ధి చేసిన జలాలు అందేలాగా మేము చేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అందరూ ఇన్వాల్వ్ అయ్యి కార్యకర్తలు కానీ చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ ఉచిత ఇసుక ఇవాళ మొదలవుతుంది. అన్ని చోట్ల కూడా ర్యాంపులన్నీ కూడా స్టాక్ పాయింట్ల నుంచి ఉచితంగా ఇచ్చే ఇసుక కార్యక్రమం మొదలవుతుంది. భవన నిర్మాణ రంగం మళ్ళా మొదలవబోతుంది. భవన నిర్మాణ కార్మికులకు పని లభించబోతోంది. ఆ వైపు కూడా మేము దుస్సారించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పెద్దలు, వాసు లాంటి వాళ్ళు, వయసు పెద్దవాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలంతా పాల్గొంటున్నారు. అందరూ చేయేద్దాం. ఇది మన కోసం, మన సంక్షేమం కోసం చేసే కార్యక్రమం కనుక గ్రామంలోని అందరూ కూడా ఇన్వాల్వ్ కావమని, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని సహకరించమని విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం. మనకి ఈ ప్రభుత్వం మారిన వెంటనే మన ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ముందు ప్రతి గ్రామంలోనూ కూడా మనకి ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. ఆ ఆర్ఓ ప్లాంట్లన్నీ కూడా మనం శుద్ధి చేసి అవన్నీ రిపేర్లు ఉన్నట్లన్నిటికీ రిపేర్ చేసి శుభ్రం చేసి అందరికీ కూడా ఫ్రీగా మనం ఆ ₹2 కూడా తీసుకోకుండా మినరల్ వాటర్ ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనం ప్రతి గ్రామంలోనూ కూడా అన్ని శుభ్రం రిపేర్ చేసి మనం మినరల్ వాటర్ ఇస్తున్నాం. రెండోది, ఈ 5 సంవత్సరాలు కూడా వాటర్ హెడ్ ట్యాంకులు ఎక్కడ కూడా క్లీన్ చేసిన పాపాన్ని పోలేదు. మేము దగ్గరుండి మొత్తం ఈ వాటర్ హెడ్ ట్యాంకులన్నింటినీ క్లీన్ చేసాం. క్లీన్ చేయించి అందరికీ కూడా మంచినీళ్ళు వెళ్ళేలా చూసి పైప్ లైన్ లీకేజీలు ఉన్నాయి. ఆ పైప్ లైన్ లీకేజీలో డ్రైనేజీల వాటర్ కూడా వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. వాటిని కూడా ఎక్కడికక్కడ అన్ని రిపేర్ చేయించి ఇప్పుడు శుభ్రమైన నీళ్లు, ఎందుకంటే సీజన్ మారింది, డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులు వస్తాయని చెప్పేసి నీళ్లు శుభ్రమైన నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుట్టి అది కూడా పూర్తి చేసాం. తర్వాత 3వ కార్యక్రమం, ఈ గ్రామాలు చూస్తే ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అలాగే మరి ఈవేళ అధికారులను కూడా మనం ఏం అనలేము. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని తగ్గట్టుగానే వాళ్ళు నడుస్తారు. ఆ ప్రభుత్వం నిద్రపోయింది, అధికారులు, సిబ్బంది మొత్తం అందరూ కూడా మొద్దు నిద్రలో ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా ఎక్కడ చూడండి, మీరు చూస్తున్నారు. ఇంత మొక్కలు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలకు పెరిగితే ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ శుభ్రం చేసి కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మొత్తం మండలం అంతా కూడా పెట్టించాం. ఆయన కడి మండలం కూడా వారు వెళ్ళి చూసుకుంటున్నారు. ఈ మండలంలో ప్రతి గ్రామాలు కూడా మేము చూసి ఈ కార్యక్రమం పెట్టాం. ఒక 10-15 రోజుల్లో ఈ గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తయారు చేసి బ్లీచింగ్ అన్ని కొట్టి సాయంకాలం అయ్యేసరికి దోమలకి స్మోక్ పెట్టమంటున్నాం. డ్రైనేజీలు అన్నింటికి కూడా ఫెనాయిల్ కొట్టి ఇవన్నీ చేసి కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా 10 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మార్గార్ నాగేశ్వరరావుకి నమస్కరిస్తుంటూ, అలాగే మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, నా సహచరులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సుమారు 15 సంవత్సరాలు అవుతుంది ఈయన మన అందరినీ వదిలి. అప్పటి నుండి కూడా ప్రతి కార్యకర్త నిష్ఠగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏదైతే ఆయన ఆశయాలు మనందరికీ వదిలి వెళ్ళారో దాన్ని కొనసాగిస్తూ ఇప్పటిదాకా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. వైసీపీ కార్యకర్తలకి పోరాటం కొత్త కాదు. ఎందుకంటే మొదట్లో కేవలం 2
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు ఇద్దరే వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ రోజు జెండా లేదు, జెండాకు రంగు లేదు, ఏమీ లేకపోయినా సరే పోరాటానికి అందరం కూడా సిద్ధపడ్డాం. ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా మనం అధైర్యపడడానికి మనం జ్ఞాపకం చేసుకుంటే గతం చాలా ఘోరంగా ఉండేది. కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు భక్తులు హింసించేవారో అవన్నీ తట్టుకుంటూ మనం సుమారు ఒకే ఒక నాయకుడు 151 సీట్లు చరిత్ర సృష్టించిన 2019 నుండి 2024 ఎన్నికల దాకా పేదల పక్షాన అనేక కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కుట్రల వల్ల ఓడిపోవడం జరిగింది. అలాగే మనమందరం కూడా ఏ విధంగా అయితే మొదటి నుండి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నామో ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరం కూడా అధైర్యపడకుండా మళ్ళీ అదే పోరాట స్ఫూర్తితో ఎవరికి మంచి జరిగినా జరగకపోయినా పోరాటం అన్నది వదలకుండా రాబోయే 5 సంవత్సరాలు మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అయితే చేశారో అంతకు మించి మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏదైతే ప్రజలకి మిస్కమ్యూనికేషన్ అయిందో, ల్యాండ్ టైటిలింగ్ అవ్వచ్చు, ఇతర విషయాలు అన్నీ అవ్వచ్చు. ఇంకా ఎంపీగా ఉన్నారనే భావనలో ఉన్నారు. ముందు ఆ భావన నుంచి బయటకు రండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గోప గుయ్యమనే విధంగా కొట్టారు. ఆల్రెడీ 2019లోనే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవానీ గారికి వెళ్ళడం జరిగింది. మీకు ఇక్కడ ప్రజలు 28,000 మైనస్ ఓటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసు గారికి కానీ ఆదిరెడ్డి కుటుంబానికి కానీ 72,000 సుమారు పైచీలకు ఓట్లు మెజార్టీని ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మీ స్థాయి, మీ స్టామినా ఏంటో అర్థం చేసుకోవాలి. ఆయన కోసం ఈయన మాట్లాడితే ఆయన రాష్ట్ర నాయకుడు అవుతారట. ఆయన ఎప్పుడో రాష్ట్ర నాయకుడు అయ్యాడు. ఎందుకంటే 2019లో మీ గాలిలో కూడా ఇక్కడ రాజమండ్రిలో 30,000 మెజార్టీతో గెలడంతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది. ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అది మీరు చెప్పవసరం లేదు. ఈరోజు మీరు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవినీతి ఆరోపణలు. అప్పుడే మేము ప్రభుత్వంలోకి వచ్చి 4 రోజులు అయింది. అవినీతి అన్నది మీకు అలవాటు. మీరు గతంలో 25% కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియడం, మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే మీకు 50,000 వ్యూస్ వచ్చినాయని చెప్పి చెప్తున్నామన్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది చూస్తూ ఉంటాం, చాలా ట్రెండింగ్లో ఉంటారు. బ్రహ్మానందమో, లేదంటే రామగోపాల్ వర్మో, లేదంటే శ్రీరెడ్డో, వీళ్ళందరిలో ట్రెండింగ్లో మీది కూడా ట్రెండింగ్లో ఉందేమో, పేడ్ ఆర్టికల్. కాబట్టి మీరు ఒక విషయం చెప్తా ఉన్నారు, నేను ఒక సైట్ ఒకటి అమ్మేశాను 10,000 గజాలు 100 కోట్లు సుమారు, అన్ని కూడా పార్టీకి ఖర్చు పెట్టి తిరుగుతున్నానండి. అంటే మీ ఖర్చు అంతా కూడా ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు 8 లక్షల రూపాయలు చెల్లించడంతోనో, లేదా మీరు ఆ రోజు గతంలో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టారో, ఇవన్నీ 100 కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దేనికైనాయో. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా ₹1 దానం చేసినట్టు కానీ, ఒక పేద విద్యార్థికి డబ్బులు ఇచ్చినట్టు కానీ ఎక్కడ కూడా మేము చూడలేదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో కామెంట్ చేస్తున్నారు, బఫూన్ మొహం అని. అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసకాయ మొహంలా ఉంటుంది, పేడు మొహంలాగానే మేకప్ వేసుకొని. ఇలా అని కూడా మేము అనేక రకాలుగా అనొచ్చు, కానీ మా ఎమ్మెల్యే గారు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజలు ఒకసారి గాల్లో ఎంపీ పదవిని ఇచ్చారు, ఆ ఎంపీ పదవికి మనం గౌరవం ఇవ్వాలి. ఆ గాల్లో కొట్టుపడి కాబట్టి మనం అటువంటి మాటలు ఏమి అనొద్దన్నారు కాబట్టి మేము కూడా ఏం మాట్లాడటం లేదు. అలాగే మీరు అవినీతి కోసం చెప్తున్నారు. ఈరోజు అవినీతి కోసం మేము చెప్పవలసిన లేదు. మీ పార్టీ ఎమ్మెల్యే, గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మీ అవినీతి ఆరోపణల కోసం ఆ భూమిలో ఎంత అవినీతి చేశారో, ఏం చేశారో అన్నీ కూడా చెప్పారు. ఆ రోజు కనీసం మీరు ప్రతిస్పందించలేదు ఆయన చేసిన ఆరోపణలకి. అంటే మీరు ఆరోపణలు ఒప్పుకున్నట్టే కదా. మీరు అవినీతి ఏమేమి చేశారో అన్నీ కూడా మేము వెలికి తీస్తున్నాం. ఈరోజు రాజమండ్రిలో మీరు టౌన్ ప్లానింగ్లో కానీ, లేదంటే ఇతర ఏమైనా సరే ఏమి రోడ్లలో కానీ 25% ఏం తీసుకున్నారో, కమిషన్లు అన్నీ కూడా మీకోసం అంతా కూడా డేటా తెస్తున్నాం. కంగారు పడకండి, మొత్తం అంతా కూడా మీ అవినీతి అంతా కూడా నిరూపిస్తాం. నమస్కారం. మన ప్రెస్ మీట్లో మాజీ ఎంపీ మార్గని భరత్ ఎమ్మెల్యే గారిని బఫూన్ అని సంబోధించడం జరిగింది. నీకులాగా రోజు ఫేషియల్ చేయించుకోరు, ఫౌండేషన్ క్రీమ్ రాసుకోరు. అలాగే ఆయన న్యాచురల్ బ్యూటీ, ఆయన దేవుడిచ్చిన వరం. ఆయన ఒకసారి మేకప్ లేకుండా బయటికి రా, అప్పుడు నిన్ను ఎవరో గుర్తు కూడా పట్టరు. నేను ఇంకా ఎంపీ అని ఫీల్ అయిపోతున్నాం, అది అందులోంచి బయటికి రా. ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చేశాను ఏదో చెప్పుకుంటున్నాం, ఇవాళ డివైడర్లు కుంగిపోతున్నాయి,
ఆ లైట్లు ఎందుకు వేసావో అర్థం అవట్లేదు. ఇంట్లో వేసుకోవాల్సిన లైట్లు బయట వేసావు, బయట వేసిన లైట్లు ఇంట్లో వేసుకుంటున్నాం. ఏంటంటే నువ్వు ఏదో చేశానని చెప్పేసి ఇవాళ రాజమండ్రికి నువ్వు అన్నీ నేను చేశాను నేను లేని రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు. కానీ ఇవాళ నిన్ను 72,000 మెజార్టీతో నేను బయటికి పంపించాను. అయినా నువ్వు అది కూడా పశ్చాత్తాపడకుండా ఇంకా బయటకు వచ్చేసి ఇలా మాట్లాడడం. మొన్నటిదాకా ఏమో పవన్ కళ్యాణ్ తిట్టావు, ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమో పొగుడుతున్నావు. అసలు నీవు ఏం చేస్తున్నావో ఒకసారి, ఏం మాట్లాడుతున్నావో నీకు ఒకసారి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నావు. అన్నీ తెలుసుకోవడం నేర్చుకో. మొత్తం ఇవాళ రాజమండ్రిని సర్వనాశనం చేస్తావు. నిన్న రివర్ ఫ్రంట్ ఒక మీటింగ్ పెట్టారు మా ఎమ్మెల్యే గారు. అందరి సలహా తీసుకుని ఏం చేయాలో అది మా ఎమ్మెల్యే గారు. ఏ రోజన్నా ఎవరి సలహా అయినా తీసుకున్నావా? లైట్లు వేస్తావు, మెయిన్ రోడ్లో లైట్లు వేస్తావు, తీసేస్తావు. ఆ ఛాంబర్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని. ఇవాళ లైట్లు వేసావు, తీస్తావు. అసలు నీకు అసలు రాజమండ్రికి ఎక్కడో రాళ్ళు చూస్తావు, రోమ్లో రాళ్ళు చూస్తావు. ఆ రోమ్ సిటీలో రాళ్ళు చూసావంటే ఇక్కడ వేస్తావంట. అసలు నీకు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏం అర్థం. ఇవాళ నువ్వు 7 నియోజకవర్గాలకు ఎంపీ అయితే ఓన్లీ రాజమండ్రిలో టెస్ట్ చేసుకుని మొత్తం రాజమండ్రి అంతా సర్వనాశనం చేస్తాం. 6 నియోజకవర్గాలు అదృష్టవంతులు, ఎందుకంటే నేను రానివ్వలేదు ఎమ్మెల్యేలు. ఇవి ఆవ భూముల్లో కానీ ఏదైనా ఏదో నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసావని జగన్ గారి దగ్గర నిరూపించారు. అయినా నీకు ఒకటే చెప్తున్నావు, నువ్వు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని ఇలాంటి పదజాలంతో నువ్వు మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము నువ్వు చాలా రాజమండ్రిలో కూడా నువ్వు ఏమేమి అవినీతి చేసావో అన్నీ మేము నిరూపిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు అవి కూడా బయట పెడతారని. ఇవాళ ఒక స్లాబ్ వేస్తే ఎవరైనా మున్సిపల్ కాంట్రాక్టర్లు వచ్చి ఆ స్లాబ్ని ఆపుతారు. ఆ స్లాబ్ని ఆ కొట్లో కుర్రోళ్ళు వచ్చి ఆపేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇస్తూ ఆయన పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ శిరస్మరణీయంగా ప్రజల మధ్యలో గుండెల్లో ఉన్నాయి. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, దివంగత నేత వైఎస్ఆర్ గారి 75వ జన్మదినోత్సవం పార్లమెంటరీ ఆఫీస్లో ఈరోజు జరగడం నిజంగా అభివృద్ధి, సంక్షేమం అంటూ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా చెప్పదగ్గ ప్రథమ పేరు చెప్పగలిగితే వైఎస్ఆర్ గారి పేరు చెప్పాలి. ఇవాళ ఆయన ఎటువంటి సంక్షేమం చేశాడనంటే ఇవాళ బహుశా ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు కానీ అనేక రంగాల్లో అత్యద్భుతంగా చేశాడు ఆయన. అలా కాకుండా అభివృద్ధి అంటారా? ఇవాళ జలయజ్ఞం అంటే ఒకేసారి 86 ప్రాజెక్టులు, జలయజ్ఞం కానివ్వండి, అలాగే వివిధ సంక్షేమ పథకాల్లో దేశాన్ని అగ్రగామిగా పరిగెట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి నిజంగా ఆయన భగవంతుడు ఆయన నోటితో మరి ఏం పలకరించాడో కానీ ఆయన 60 ఏట్లో అన్నాడు, 60 ఏటతోనే మనం రిటైర్ అయిపోవాలి అందరికీ చెప్తాం కదా అని అన్నాడు. నిజంగా 60 ఏట్లో చనిపోయాడు. కానీ ఇవాళ 75వ జయంతి జరుపుకుంటున్నాం. కానీ మరి ఇవాళ ప్రపంచంలో ఆయన ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇప్పుడు కూడా ప్రజా హృదయాల్లో చిరస్మరణీయంగా చిరంజీవిగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మదినోత్సవం ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్.